వెల్కమ్ టు మై ఛానల్ లీలాగన్ని. అందరికీ వరమహాలక్ష్మి శుభాకాంక్షలు. ఈరోజు నేను చాలా సింపుల్గా అమ్మవారికి నైవేద్యాలు ఎలా చేయాలో మీకు చూపించబోతున్నానండి. చాలా సింపుల్గా అలాగే చాలా వెరైటీస్గా ఈరోజు చేసి చూపించబోతున్నాను. కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ చేస్తే వంట అనేది చాలా టేస్టీగా అలాగే చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. వంట ఇంత చేసామనే ఫీలింగ్ కూడా మనకు రాకుండా చాలా సింపుల్గా అండ్ చాలా ఈజీగా చేసుకోవచ్చండి. సో నా వీడియో మీరు చివరి దాకా చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కితే నా వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. అలాగే వంటలు ఒకటే కాదండి, అమ్మవారిని కూడా ఎలా అలంకరించాననేది మీకు చూపించబోతున్నాను. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మనం ఉన్న బడ్జెట్లోనే అమ్మవారిని అలంకరించుకునే దగ్గర నుంచి అమ్మవారికి నైవేద్యం పెట్టేంత వరకు ఎలా చేశానో నేను చాలా సింపుల్గా బడ్జెట్లోనే ఎంత ఈజీగా చేశాననేది ఈ వీడియోలో చూపించబోతున్నాను. సో వీడియో కొంచెం పెద్దగైనా కూడా తప్పకుండా చివరి దాకా చూడండి. అలాగే మీ సపోర్ట్ అనేది నాకు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. సో ఈరోజు నేను చేసుకునే ఈ నైవేద్యాలు చాలా ఈజీగా చేశానండి. 1 అవర్లోనే చాలా సింపుల్గా చేశాను. సో మీరు కూడా తప్పకుండా నా వీడియోని చూసి మీరు కూడా ట్రై చేయొచ్చు. సో ఇలా మనం అన్నీ టేస్టీగా చేసి పెట్టి అమ్మవారికి ఇష్టమైన ఈ నైవేద్యాలన్నీ సమర్పించుకోవచ్చు. మనకు జనరల్గా వరలక్ష్మి పూజ అనేది హిందువుల్లో ఒక ముఖ్యమైన పండగ. ఇది శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం రోజు జరుపుకుంటారండి ఈ వరలక్ష్మి వ్రతం అనేది. కుదరని వాళ్ళు ఏ శుక్రవారం అన్నా ఈ పండుగని చేసుకోవచ్చు. సో ఇలా మనము అమ్మవారిని పూజిస్తూ అమ్మవారికి ఇష్టమైన ఈ నైవేద్యాలు గారెలు, పూర్ణాలు, ఇంకా మనము దద్దోజనము, సలిమిడి చేసుకోవచ్చు. ఇవన్నీ మనకి కుదరని వాళ్ళు కనీసం మనము అమ్మవారిని పెట్టి లేకపోతే లక్ష్మీ ఫోటోని పెట్టి ఇలా పానకం, వడపప్పు చేసేసి కొంచెం పెట్టుకోవచ్చండి, సరిపోతుంది. ఒక టెంకాయ కొట్టుకోవచ్చు. చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు. ఇక్కడ అమ్మవారికి భక్తి అనేది చాలా ఇంపార్టెంట్ అండి, వంటలు అనేది కాదు. సో అమ్మవారిని ఏమి లేకపోతే కనీసం మహా నైవేద్యమైన ఒక బెల్లం పెట్టి కూడా మనము నైవేద్యంగా పెట్టి పూజించుకోవచ్చు. సో ఈరోజు నేను అమ్మవారిని కూడా చాలా సింపుల్గా ఎలా అలంకరించాననేది మీరు చూపించబోతున్నారు. చాలా బడ్జెట్లోనే, ఓ అడావిడి లేకుండా. ఈ మధ్య కాలంలో వరలక్ష్మి పూజ అనేది ఎక్కువగా డబ్బులు పెట్టేసి మనము అలంకరించి చేసి చూస్తున్నారండి. బట్ అలా కాకుండా చాలా సింపుల్గా ఎలా చేయాలో మీకు ఈ అమ్మవారిని ఎలా అలంకరించాలో చూపిస్తున్నానండి. సో మీరు కూడా ఒకసారి ఇష్టమైతే మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఫస్ట్ అమ్మవారికి నేను ఇక్కడ వడపప్పు చేస్తున్నాను. సో దానికోసం కొంచెం పెసరపప్పు తీసుకొని ఇవి కొంచెం 1 గంట ముందు నానేసుకోవాలి. బాగా 2-3 సార్లు కడిగేసుకొని ఈ పెసరపప్పుని ఇలా నానబెట్టేసుకోవాలండి. సో పెసరపప్పులో కొంచెం ఇసుక అనేది ఉంటుంది ఒక్కోసారి. సో అది కూడా బాగా మనం క్లీన్ చేసుకొని ఇలా నానబెట్టుకొని 1 గంట సేపు నానబెట్టుకుంటే పెసరపప్పు అనేది నానిపోతుంది. సో అమ్మవారికి దాంట్లో మీరు కావాలంటే నానాక కొంచెము అలాగే కూడా మనం నైవేద్యంగా సమర్పించుకోవచ్చు. లేకపోతే కొంచెం దోసకాయ కూడా వేసి తురిమేసి పచ్చి కొబ్బరి తురిమి పెట్టుకోవచ్చండి. ఇప్పుడు పానకం కోసం బెల్లం వేస్తున్నాను. ఆర్గానిక్ బెల్లం తీసుకున్నాను. ఇక్కడ 2 టేబుల్ స్పూన్లంత ఆర్గానిక్ బెల్లం వేసి దీంట్లోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ అంత యాలక్కి పౌడర్ వేసానండి. మీరు కావాలంటే దీంట్లో మిరియాలు కూడా వేసుకోవచ్చు. ఇలా వేసుకున్నాక దీంట్లోకి మనం కావాల్సినంత మీరు క్వాంటిటీని బట్టి మీరు తీసుకోవచ్చు. నేను ఇక్కడ 1 గ్లాస్ అంత పానకం చేస్తున్నాను. సో దీంట్లోకి నీళ్ళు అనేది యాడ్ చేసి కొంచెం కావాలంటే ఒక చిటికెడు కర్పూరం అనేది కూడా దీంట్లోకి వేసుకోవచ్చు. బట్ ఎక్కువగా వేసుకుంటే అనేది సేదు అనేది వచ్చేస్తుంది, అలాగే మొహం కొట్టేస్తుంది. సో ఒక చిటికెడు కావాలంటే వేసుకోవచ్చండి. సో ఇలా వేసుకున్నాక పానకం అనేది మనకి రెడీ అయిందండి. అమ్మవారికి మనకి ఏమీ లేకున్నా ఇలా వడపప్పు, పానకం, అలాగే కొంచెం చలిమిడని పెట్టి టెంకాయ కొట్టుకుంటే సరిపోతుంది. బట్ మీకు కావాలని అన్ని రెసిపీస్ అన్ని చూపించాను. దీంట్లో ఏది నచ్చితే అది చేసుకొని మీరు అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకోవచ్చు. సో ఇలా పానకం అనేది మనము చేసి బాగా బెల్లం అంతా కరిగే వరకు మనం అలా తిప్పేసుకొని పక్కన పెట్టుకోండి. సో ఎంతో టేస్టీగా ఉండే అమ్మవారికి ఇష్టమైన పానకం రెడీ అయిందండి. ఇప్పుడు అమ్మవారికి
చలిమిడి ఎలా చేయాలో మీకు చూపించబోతున్నాను. బియ్యం అనేది ఫస్ట్ నానబెట్టేసుకొని దాన్ని ఆరబెట్టి మనం మిక్సీకి వేసుకోవచ్చు లేదా మిషన్కి వేసుకోవచ్చు. ఇవన్నీ కుదరని పాటలో టైంలో మనము మిల్లుకి వేసిన జిన్నుకి వేసుకున్న ఈ బియ్యం పిండి కూడా తీసుకొని మనం చేసుకోవచ్చండి. ఇక్కడ బియ్యం పిండి అనేది ఒక చిన్న గ్లాస్ తీసుకున్నాను. దీంట్లోకి నేను కొంచెం బెల్లం అనేది చక్కెర కొంచెం బెల్లం నేను ఇక్కడ కొంచెం బెల్లం వేసాను. 1 టేబుల్ స్పూన్ అంత బెల్లం వేసి అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ అంత యాలకుల పొడి వేసానండి. సో ఇలా వేసాక దీన్ని కొంచెం మెత్తగా ఒకసారి మిక్స్ చేసుకుంటే బెల్లం అనేది బాగా గ్రైండ్ అయిపోయి ఈ పిండిలోకి మనము ఇలా చలిమిడి చేయటానికి చాలా ఈజీగా ఉంటుంది. సో ఇలా వీడియోలో చూపించిన మాదిరి కొంచెం ఒక 1/2 టేబుల్ స్పూన్ అంత యాలకుల పొడి వేసాను. అలాగే మనము దీన్ని బాగా మిక్సీ చేసుకొని లేదా మనం జస్ట్ అలాగే మిక్స్ చేసుకోవచ్చండి. ఎందుకంటే పౌడర్ వేసాను కాబట్టి ఇలా ఒక్కసారి మనము వేసి గ్రైండర్కి మిక్సీకి మనం దీన్ని పౌడర్గా చేసుకున్నాం. సో ఇలా చేసుకున్న దీన్ని మనం ఒక బౌల్లో తీసుకొని దాంట్లోకి కొంచెంగా నీళ్లు వేసుకొని ముద్ద వచ్చే వరకు, మరి ఎక్కువ నీళ్ళు పోసుకుంటే మెత్తగా అయిపోతుందండి, తొందరగా బియ్యం పిండి అనేది మెత్తగా అవుతుంది. సో కొంచెంగా నీళ్ళు తీసుకొని మనకు మరి గట్టి ముద్దలాగే రావాలి, మరి మెత్తగా కాకుండా కొంచెం గట్టిగా ఉండాలి. సో ఇలా మనమంతా బాగా మిక్స్ చేసుకోవాలి. సో అమ్మవారికి ఎన్ని నైవేద్యాలు పెట్టామనేది ముఖ్యం కాదండి, ఎంత భక్తితో అమ్మవారిని పూజించామనేది చాలా ముఖ్యము. సో ఇలా ముద్ద చేసి దీంట్లోని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక దీన్ని ఒక రౌండ్ ఉండగా మనము పక్కన పెట్టుకోవాలి. సో ఇలా చూపించిన మాదిరి మనం ఇప్పుడు దీంట్లోకి కొంచెం నెయ్యి అనేది వేసుకుంటే టేస్ట్ అనేది వస్తుందండి. ఇలా నెయ్యి వేసేసుకొని దీన్ని బాగా మనం ఇంకొకసారి మిక్స్ చేసుకున్నాము. సో ఇలా చేసుకున్నాక మనకి ఇంకా కొంచెం నాకు అక్కడక్కడ బెల్లం అనేది కొంచెం తగులుతుంది మిక్సీకి వేసుకున్నా కూడా కొంచెము. సో ఇలా కాకుండా మనం అంతా బాగా మిక్స్ చేసుకొని నెయ్యి వేసుకుంటే మంచి వాసన వస్తుంది, అలాగే టేస్టీ కూడా ఉంటుంది. అమ్మవారికి నెయ్యి కూడా చాలా ముఖ్యమైనది కాబట్టి ఇది కూడా వేసి అమ్మవారికి నైవేద్యంగా పెడతాం. సో ఇప్పుడు మనం పానకం చేసాము, వడపప్పు చేసాము, అలాగే చలిమిడి చాలా ముఖ్యమైన ప్రసాదాలు అమ్మవారికి. ఇవి 3 ప్రసాదాలు అమ్మవారికి చాలా ఇంపార్టెంట్ అయిన ప్రసాదాలు. సో ఇంతవరకు చేశాక మనం మిగతా ప్రాసెస్ అంతా మనం చేసేసుకున్నామండి. మనం ఇలా బాగా మిక్స్ చేస్తేనే బెల్లం పిండి అనేది చలిమిడి అనేది పచ్చిదైనా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఏదో కలిపేసాము అని మనం కలిపేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టద్దండి. భక్తి శ్రద్ధలతో చేసుకొని మనం అమ్మవారికి నైవేద్యంగా పెడుతున్నాము. సో ఇలా చేసుకున్నాక ఇది పక్కన పెట్టేసి ఇప్పుడు నేను పూర్ణాలకి చేస్తున్నాను. పూర్ణాల కోసం నేను ఇక్కడ శనగపప్పు అనేది ఒక 10 నిమిషాల ముందే బాగా కడుక్కొని 2-3 సార్లు కడిగేసేసి ఇప్పుడు దీన్ని నానబెట్టి ఒక 2 నిమిషాల పాటు దీన్ని కుక్కర్కి పెట్టామండి. కుక్కర్కి ఒక 3 విజిల్ వచ్చే వరకు మనం దీన్ని పెడదాము మూత పెట్టేసి. అలాగే దీన్ని కొంచెం విజిల్ పెట్టేసి 3 విజిల్ వచ్చేదాకా మనం దీన్ని పెట్టుకున్నాం. సో ఇది కొంచెం బాగా మెత్తగా అయిపోతుంది. ఇలా 3 విజిల్ అయ్యాక స్టీమ్ పోయాక మనం చెక్ చేసుకున్నామండి. సో మనకి ఉడికింది, ఈ శనగపప్పు అనేది ఉడికింది కాబట్టి దీంట్లోకి మనం ఇంకా మిగతా ఇంగ్రీడియంట్స్ అన్ని యాడ్ చేసుకున్నాం. సో ఇలా ఇప్పుడు ఈ ఉడికిన దీంట్లోని ఒకసారి చెక్ చేద్దామండి ఎలా ఉడికిందనేది. చూడండి బాగా మెత్తగా ఉడికిపోయింది ఇది. దీంట్లోకి ఇప్పుడు మనం ఒక గ్లాస్ తీసుకున్నాను ఇక్కడ శనగపప్పు అనేది, దీంట్లోకి ఒక గ్లాస్ అనేది బెల్లం వేసుకోవాలి. 1:1 రేషియోలో మనం వేసుకుంటే బెల్లం అనేది, ఈ పూర్ణాలు అనేవి కొంచెం తీగా ఉంటాయి, చప్పగా ఉంటే అంత టేస్టీగా ఉండదండి. సో ఒక గ్లాస్ దీనికి ఒక గ్లాస్ అంత బెల్లం వేసేసి దీన్ని బాగా మిక్స్ చేసి ఆరాక గ్రైండర్ కన్నా మిక్సీ కన్నా వేసుకోవాలి. వేసుకున్నాక దీన్ని చిన్న ఉండలుగా మనము పూర్ణాలకి చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసేసి పొయ్యి మీద అలాగే పెట్టేస్తే మగ్గిపోతుందండి. తర్వాత నీరంతా పోయి కొంచెం ఉడికాక దాన్ని మిక్సీకి వేసుకోను లేదా గ్రైండర్కి వేసుకోండి. ఇలా వచ్చేసి మనము చిన్న ఉండలుగా చేసుకున్నాం పూర్ణాల కోసం.
సో ఇప్పుడు దీనికోసం మనము ఇప్పుడు తెల్లపిండికి పూర్ణాలకి తెల్లపిండి కావాలి కదా, దానికోసం ఒక గ్లాసులో అంత బియ్యం తీసుకున్నాను. ఇది ముందు రోజే మనం నానబెట్టుకోవాలి. సో బట్ ఇక్కడ ప్రాసెస్లో కంటిన్యూస్ ప్రాసెస్ కాబట్టి మీకు తెలుస్తుందని చూపిస్తున్నాను. బట్ ఈ బియ్యము ఈ మినప్పప్పు అనేది ఒక రోజు ముందు నైటే నానబెట్టేసుకొని మనం పొద్దున్నే దీన్ని మిక్సీకి వేసుకోవాలి. ఇది 2-3 సార్లు బాగా కడిగేశాక దీన్ని బాగా కొంచెం అలా తెల్ల పొడి ఉంటుందండి, అదంతా క్లీన్ అయిపోవాలి. 2-3 సార్లు కడిగితే అది పోతుంది. అప్పుడు మనం దీన్ని నానబెట్టేసుకొని ఓవర్ నైట్ నానబెట్టుకొని మరుసటి రోజు మనం మెత్తగా, మరి చాలా మెత్తగా కాకుండా కొంచెం బరకగా మనం దీన్ని మిక్సీకి పెట్టుకోవచ్చు. సో ఇలా చూడండి, ఇలా వీడియోలో చూపించిన మాదిరి పెద్ద గ్లాసులకి ఒక చిన్న గ్లాసులు అంతా మినపప్పు వేసుకొని గ్రైండ్ చేసుకుంటే ఇలా వచ్చేసింది. చూడండి, మన పిండి అనేది బాగా గుల్లగా వచ్చింది, ఫర్మెంట్ అయింది. సో ఇలా ఒకసారి మనం బాగా బీట్ చేసేసుకొని దీన్ని కలుపుకొని అంతా మీరు కావాలంటే దీంట్లోకి ఒక చిన్న 1/4 టేబుల్ స్పూన్ అంతా ఉప్పు కూడా వేసుకోవచ్చు, లేదా కొంచెం దీంట్లోకి బెల్లం కూడా ఏ స్వీట్లో కన్నా కానీ ఒక పించ్ ఆఫ్ సాల్ట్ అనేది వేస్తే ఆ టేస్ట్ అనేది అడ్జస్ట్ అయిపోతుందండి. ఇలా ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని బీట్ చేసుకుంటే ఈ పూర్ణం పైన పిండి అనేది గుల్లగా వస్తుందండి. సో ఇలా చేశాక మనం దీంట్లోనూ నూనె పెట్టి నూనె అంతా కాగాక చూడండి, ఇది కూడా నేను పూర్ణాలు ఫస్ట్ టైమే చేస్తున్నాను, బట్ చాలా బాగా వచ్చినాయి. మీరు కూడా తప్పకుండా ఫస్ట్ టైం కదా, పూర్ణాలు రావు. యాక్చువల్లీ పూర్ణాలు అయితే చాలా ఎక్స్పీరియన్స్ ఉండాలి చేసేకి అనుకుంటారు, బట్ మనం ఒకసారి పోయినా కూడా ఇంకోసారి మనకి తప్పకుండా వస్తుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి, ఫస్ట్ టైం అయినా కూడా బాగా వస్తాయండి. సో ఇలా మనం పూర్ణాల పిండి అనేది మనం బాగా మెత్తగా రుబ్బుకొని దీన్ని పూర్ణాల పిండి తీసి దీంట్లోకి వేసి మనం మెల్లంగా దీంట్లోకి నూనెలోకి వేసుకోవాలి. నూనె అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఈ పూర్ణాలు వేసుకుంటే బాగా ఫ్రై అవుతాయండి. సో ఇలా వీడియోలో చూపించిన మాదిరి నేను ఎలా వేస్తున్నానో ఒకసారి 2 ఫింగర్స్తోనే మనము దీన్ని వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక మీడియం ఫ్లేమ్ అయ్యాకే మనము దీన్ని తిప్పుకోవాలి. ఫస్ట్ వేస్తానే దీన్ని గెంటితో తిప్పకండి, అంటుకుపోతుంది గెంటికి. సో వీడియోలో చూపించిన మాదిరి ఇలా వేసుకోవచ్చు. ఇలా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టాక దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. లోపల కూడా బాగా కుక్ కావాలి, పూర్ణం కూడా బాగా కుక్ కావాలండి ఇది. సో ఇలా మనము బాగా మీడియం ఫ్లేమ్లో బాగా వేగనివ్వాలి. ఇలా వేసాక మనం తొందరగా దీన్ని కదలియకూడదండి. ఒకసారి ఇలా తిప్పుకోవచ్చు, లేకపోతే ఒక 5 నిమిషాల పాటు అలాగే ఉంచితే అంతా బాగా ఉడికిపోయి తొందరగా అంటుకుపోదు, లేకపోతే గెంటికి అనేది పిండి అనేది అంటుకుపోతుంది. సో ఒక 2 నిమిషాల పాటు అలాగే పెట్టేసి మనం తర్వాత దీన్ని తిప్పుకోవాలి. ప్రాంతానికి తగ్గట్టుగా ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క వంటకాన్ని చేస్తుంటారండి వరలక్ష్మి పూజకి. సో ప్రతి వంటలు అనేది అమ్మవారికి నైవేద్యమే కాబట్టి ప్రతిదాన్ని మనము గౌరవించాలి. సో ఇలా చేసుకున్నాక మనము 2 పక్కల మనం తిప్పేసుకొని బాగా వేగనివ్వాలి. ఇలా మనకి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు దీన్ని వేగనివ్వాలి, అప్పుడే టేస్ట్ ఉంటుంది. లేకపోతే పైన పిండంతా బాగా మెత్తగా అయిపోతుంది. సో ఇలా చూపించిన మాదిరి వీడియోలో బాగా ఎర్రగా క్రిస్పీగా పైన రావాలండి, అప్పుడే పూర్ణాలు అనేది టేస్టీగా ఉంటాయి. ఇవి నిజంగా చాలా టేస్టీగా చాలా బాగా వచ్చినాయండి. ఫస్ట్ టైం చేసినా కూడా నేను చాలా బాగా వచ్చినాయి. మరి ఇప్పుడు కూడా ఒకసారి వేసి ఇంకొకసారి చూపించబోతున్నాను. ఇప్పుడు కొంచెం పిండిలో ఒక చిన్న గ్లాసు నీళ్ళు వేసి నేను వేస్తున్నాను. ఇక్కడ ఫస్ట్ టైం నాకు రాదేమో అని నేను కొంచెం గట్టి పిండితోనే వేసాను, బట్ బాగా వచ్చినాయి. ఇప్పుడు కొంచెం పిండి అనేది నీరు చేసుకొని వేస్తున్నాను, అయినా కూడా బాగా వచ్చినాయండి. మీరు కూడా ఎవరైనా ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళైతే ట్రై చేయండి, తప్పకుండా వస్తుంది. ఒకసారి ఒక వాయి పోతే పర్వాలేదు, 2వ వాయికంతూ తప్పకుండా నేర్చుకుంటారు. సో ఇలా మనం అమ్మవారికి పూర్ణాలు చేసి నైవేద్యంగా పెట్టుకున్నాం. ఇప్పుడు మనము అమ్మవారికి కేసరి బాత్ అనేది ఇప్పుడు చేసి చూపించబోతున్నానండి. ఫస్ట్ దీనికోసము ఇలా పాన్ పెట్టి కొంచెం నెయ్యి వేసి ఇలా కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకోనండి. దీన్ని కొంచెం దూరగా వేయించుకోవాలి. ఇవన్నీ కొంచెం వేగాక దీన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. అదే పాన్లో మనం నెయ్యి ఉంటుంది కదండి, కావాలంటే ఇంకొక టేబుల్ స్పూన్ వేసుకొని దాంట్లోకి ఒక చిన్న గ్లాసులు అంతా నేను ఇక్కడ ఉప్మా రవ్వ వేసుకున్నాను. మీరు ఉప్మా రవ్వ వద్దనుకుంటే సూజీ రవ్వ కూడా వేసుకోవచ్చు. బట్
ఉప్మా రవ్వ అనేది నిజంగా చెప్పాలండి చాలా టేస్టీగా ఉంటుంది. మెయిన్ ఏంటంటే దీంట్లో ఉప్మా రవ్వ అనేది మంచిగా వేగాలి. ఎంత బాగా వేగితే కేసరీబాత్ అనేది అంత టేస్టీగా వస్తుంది కేసరి అనేది. సో ఇలా రవ్వ కేసరి అనేది చాలా చాలా టేస్టీగా రావాలంటే మెయిన్ టిప్ ఏంటంటే రవ్వ అనేది సిమ్లో పెట్టేసి బాగా వేగనివ్వాలండి. వేగాక ఒక్క కప్పుకి ఒక 2.5 కప్ అంత నీళ్ళు పోసుకొని మనం దీన్ని వేగనివ్వాలి. మనం నెయ్యిలో వేసి వేయించుతాం కాబట్టి మనం నీళ్ళు కొంచెం గోరువెచ్చని నీళ్ళు వేసినా కూడా గడ్డలు కట్టదండి. బట్ చన్నీళ్ళు వేస్తే మాత్రం తప్పకుండా గడ్డ కట్టేస్తుంది. సో చూసుకొని మనం కంటిన్యూస్గా ఇలా తిప్పేసుకోవాలి. సో నేను ఇక్కడ ఫస్ట్ 2 కప్పులు వేసాను, తర్వాత ఒక 1/2 కప్ వేసి దీన్ని బాగా మనం ఉడకనివ్వాలి. సో ఇలా నేను ఎక్కడ కొంతమంది పాలు పోసి ఇలా కేసరీబాత్ చేస్తుంటారండి. బట్ అలా కాకుండా జస్ట్ నీళ్ళతోనే మనము చాలా చాలా టేస్టీగా చేసుకోవచ్చు. ఇలా రవ్వ అనేది బాగా మనం సిమ్లో పెట్టేసి ఉడికిపోతుందండి. ఇలా వేసాక దీంట్లోకి మనం మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ మనం వేసుకోవాలి. రవ్వ కేసరి అనేది చాలా చాలా టేస్టీ ఉంటుంది. ఇది ఎప్పుడుతోనండి ఈ స్వీట్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది. ఇక్కడ ఒక కప్పుకి 1.5 కప్ అంత చక్కెర మెజర్ చేసుకొని దీంట్లోకి వేసానండి. వేసి చక్కెర ఎంత వేసాక అది కొంచెం నీరైపోతుంది. తర్వాత గడ్డ కట్టే వరకు మనం సిమ్లో పెట్టేసుకొని దీన్ని బాగా ఉడకనివ్వాలి. సో అప్పుడు దీనికోసం మనం ఇలా మూత పెట్టేసుకొని ఇది సిమ్లో పెడితే బాగా ఎగురుకుంటుందండి, ఇది ఇమురుకుంటుంది. సో ఇలా అయిపోయాక ఒక 2 మినిట్స్ ఉన్నాక చెక్ చేసుకున్నాము. సో ఇలా ప్లేట్ తీసేసుకొని ఒకసారి చెక్ చేద్దామండి. దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ అంత నెయ్యి వేసేసి ఇంకొకసారి తిప్పేసుకొని దీన్ని మూత పెట్టుకోవచ్చు. ఒకసారి చెక్ చేసుకున్నామండి, ఇది ఇంకా ఉడికిపోతుంది. ఇప్పుడు కొంచెం యాలకుల పొడి వేసి దీంట్లోకి ఇంకొకసారి తిప్పేసుకొని ఇంకొకసారి మూత పెట్టేసామనుకో తొందరగా ఎగిరిపోతుంది, బాగా మెత్తగా అయిపోతుందండి. దీంట్లోకి నేను కొంచెం కలర్ వేసి అలాగే కొంచెం పైనాపిల్ ఎసెన్స్ కూడా వేసాను. ఆ క్లిప్ అనేది మిస్ అయింది. సో ఎంతో టేస్టీగా అలాగే ఉంటుందండి ఈ కేసరి అనేది, రవ్వ కేసరి. మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అలాగే నెయ్యి వేసి దీన్ని అమ్మవారికి నైవేద్యంగా చేసి సమర్పిద్దామండి. ఎంతో టేస్టీ, నిజంగా చాలా చాలా టేస్టీగా వచ్చిందండి. మీరు కూడా తప్పకుండా కావాలంటే ట్రై చేయండి. ఇప్పుడు నేను ఇలా బాండి పెట్టేసి దీంట్లోకి బజ్జీలు వేస్తున్నాను. కొంచెం శనగపిండి తీసుకొని దీంట్లోకి కొంచెం సోడా వేసాను. అలాగే సోడా వేసాక టేస్ట్కి సరిపడా అంతా కొంచెం ఉప్పు వేసుకున్నాను. ఉప్పు వేసుకున్నాక దీంట్లోకి బాగా కలుపుకోవాలండి. ఇది కొంచెం నీళ్ళు పోసేసుకొని బాగా కలుపుకోవాలి. మనం బజ్జీలు ఎలా వేసుకుంటామో అలాగే మనం పిండి అనేది మరీ నీరుగా కాకుండా మరీ నీళ్ళుగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మనం కొంచెం దోశ బ్యాటర్ లాగా మనం దీన్ని బాగా కలుపుకోవాలి. దీంట్లో బజ్జీలు అనేది ఒక ఆర్ట్ అండి. మనం బజ్జీలు వేస్తే సాయంకాలం దాకా గట్టిగా క్రిస్పీగా ఉండాలంటే ఒక టిప్ అండి దీంట్లోనూ. ఈ బజ్జీ పిండిలోకి 1 టేబుల్ స్పూన్ అంత బియ్యం పిండి కలపండి. బియ్యం పిండి కలిపి బాగా వేయండి. నూనె వేసినా కూడా మెత్తగా అయిపోతుంది. బట్ బియ్యం పిండి అనేది వేస్తే సాయంకాలం దాకా బజ్జీ అనేది బాగా క్రిస్పీగా ఉంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. సో ఇలా మనము బజ్జీలు కూడా వేసాము. అమ్మవారికి నైవేద్యంగా పెట్టడానికి నేను అన్నీ ఎక్కువగా చేయలేదు. నేను చేసిన వంట 3-4కి సరిపోతుందండి. సో ఇలా అన్ని బజ్జీలన్నీ దీంట్లో వేసి, మెయిన్ బజ్జీ అనేది ఇలా పచ్చిమిరపకాయ కనిపిస్తూ వేస్తేనే టేస్టీగా ఉంటుంది. అలాగే ఒక పక్క ఫస్ట్ బాగా వేగాక రెండో పక్క మనం తిప్పుకోవాలి. ఇలా బియ్యపిండి వేయటం వల్ల సాయంకాలం దాకా బజ్జీ అనేది కొంచెం టైం ఎక్కువైనా కూడా బజ్జీ అనేది క్రిస్పీగా ఉంటుంది, మెత్తగా కాదండి. అలాగే దీన్ని ఇలా 2 పక్కల మనం వేగనిచ్చి మనము 2 పక్కల బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా దీన్ని వేగనివ్వాలి. ఇంకొకటి హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు, లో ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని వేయించుకోవాలి. ఇలా మనం వేయించుకోవాలి. నేను 1 అవర్లోనే ఇన్ని వంటలు చేశానంటే మీకు చూపిస్తానికి ఒక్కొక్కటి చూపించుతున్నానండి. బట్ మనకి 2 గ్యాస్ బర్నర్స్ ఉంటాయి కాబట్టి ఆల్టర్నేట్గా మనము ఒక వంటని 2 వంటల్ని ఒకేసారి చేసుకోవచ్చు. సో దానికోసమే మీకు ఇలా బట్ కన్ఫ్యూజ్ కాకుండా ఒక్కొక్క వంట ఎలా చేయాలనేది మీకు చూపించుతున్నాను. సో ఇలా బజ్జీలన్నీ వేగాక మనం దీన్ని తీసుకొని పక్కన పెట్టుకొని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించుకోవచ్చండి. ఇప్పుడు నేను ఒక్క వంట అంటే కుక్కర్ పెట్టి 3 గ్లాసులన్నీ బియ్యం వేసి దీంట్లో 3 వెరైటీస్ ఆఫ్ వంట చేస్తున్నాను. ఇది కూడా మీకు ఒక టిప్ అండి.
మనం ఒకసారి అన్నం వండాక దాన్ని నేను పాయసంలోకి, అలాగే పులిహోరకి, అలాగే పెరుగన్నంకి మూడిటికి వాడుతున్నాను. సో మనం ఒకేసారి 3 వంటలు ఈ అన్నంతో చేసుకోవచ్చు. ఇది 2 విజిల్లు వచ్చాక మనం ఇలా పక్కన పెట్టేసుకొని మనము ప్రెషర్ అంతా పోయాక దాన్ని ఓపెన్ చేసుకోవచ్చండి. అప్పుడు అన్నం అనేది పొడి పొడిగా ఉంటుంది. సో 2 విజిల్లు మీడియం ఫ్లేమ్లో పెట్టి, ఒక విజిల్ హై ఫ్లేమ్లో కూడా పెట్టుకోవచ్చు. బట్ 2 అయితే సరిపోతుందండి. అన్నం పొడి పొడిగా కావాలి కాబట్టి పులిహోరకి. మనం పెరుగన్నంకి అయితే బాగా మెత్తగా కలుపుకోవచ్చు. సో ఇలా అన్నం అంతా మనకి విజిల్ ఆరాక మనం ఒక గిన్నె తీసుకొని, ఇలా ఇప్పుడు ఫస్ట్ పులిహోరకి చేస్తున్నానండి. ఇలా అన్నం తీసుకొని దీన్ని బాగా ఆరబెట్టుకోవాలి. ఇలా దీంట్లోకి మనము కొంచెం ఉప్పు, అలాగే కొంచెం పసుపు, నెయ్యి వేసేసుకోవాలండి. దీంట్లోకి అన్నం అంతా ఆరాక ఎక్కడ గడ్డలు లేకోకుండా మనం చిప్పుకొని బాగా మనం గంటితో ఎక్కువ మెత్తగా చేసుకోకూడదండి. ఇది ఎక్కువ తిప్పామనుకోండి మెత్తగా అయిపోతుంది. సో ఇలా కాకుండా మనం కొంచెం ఒక సైడ్ నుంచి తీసుకొని మనం మిక్స్ చేసుకోవాలి. సో ఇలా వేసాక దీంట్లోకి మనము మిగతా ఇంగ్రీడియంట్స్ అని వేసుకున్నామండి. ఫస్ట్ ఉప్పు వేస్తున్నాను. ఉప్పు వేసుకున్నాక టేస్ట్కి సరిపడా అంతా ఉప్పు కూడా వేసేసుకోండి ఉప్పునేను. అలాగే దీంట్లోకి కొంచెం నెయ్యి అనేది లేదా నూనె అనేది వేసుకోవచ్చు. దీంట్లో వేసుకున్నాక ఇప్పుడు దీంట్లోకి మనం కొంచెం పసుపు అనేది కూడా వేసేసుకున్నాము. ఒక 1/2 టేబుల్ స్పూన్ అంతా పసుపు అనేది సరిపోతుందండి. అప్పుడే దీనికి టేస్ట్ వస్తుంది. దీంట్లోకి నేను నూనె ప్లస్ నెయ్యి కూడా వేసాను. ఒక 1/2 టేబుల్ స్పూన్ అంత నెయ్యి కూడా వేసాను. పులిహోర అనేది చాలా చాలా టేస్టీగా వస్తుందండి మీరు కొంచెం నెయ్యి అనేది యూస్ చేస్తే. సో ఇప్పుడు పసుపు వేసి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ మనం బాగా మిక్స్ చేస్తున్నాను. ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల అన్నం అనేది పొడి పొడిగా ఉంటుంది. పులిహోర అనేది మెత్తగా కాకుండా కొంచెం పొడి పొడిగా బాగా టేస్టీగా ఉంటుంది కూడా. సో ఇలా వేసి మనం ఒకసారి అంతా పసుపు అంతా అన్నానికి పట్టేలాగా మనం దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మనం వీడియోలో చూపించిన మాదిరి అన్నానికి అంతా పసుపు పట్టేలాగా మనం మిక్స్ చేసుకున్నాక ఒక 5 నిమిషాల పాటు అలాగే పెట్టేసుకోవాలి. ఇలా ఎక్కడా గడ్డలు లేకుండా బాగా మిక్స్ చేసేసుకొని మనం పక్కన పెట్టుకున్నాక మనం మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ చేసుకున్నామండి. ఫస్ట్ దీంట్లో కోసము తాలింపు అనేది పెట్టుకోవాలి. తాలింపు కోసం మనము ఫస్ట్ ఒక బాండీ పెట్టి దీంట్లోకి నూనె వేసాను. అలాగే ఒక టేబుల్ స్పూన్ అంతా నెయ్యి కూడా వేస్తున్నానండి. చెప్పాను కదండి పులిహోరకి నెయ్యి వేస్తే ఎంత టేస్టీగా ఉంటుందంటే అంత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీంట్లోకి మనము తాలింపు అవన్నీ వేసుకోవాలి. దీంట్లోకి ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, అలాగే ఎండుమిర్చి కూడా వేసి దీన్ని వేగనివ్వాలండి. మీడియం ఫ్లేమ్లోనే మనం పెట్టేసి తాలింపు అనేది బాగా వేగనివ్వాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేగితేనే అప్పుడు టేస్ట్ అనేది ఉంటుంది. తాలింపులోనే అర్థం టేస్ట్ వస్తుందంటారు. సో తాలింపు అనేది ఎంత బాగుంటే వంట కూడా అంత టేస్ట్ వస్తుందంటండి. సో ఇలా వేగాక దీన్ని మనం కొంచెం దీంట్లోకి పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు అనేది కూడా దీంట్లో నూనెలో బాగా వేగితే మరి ఎక్కువ పచ్చివాసన రాకుండా బాగా టేస్టీగా ఉంటుందండి. దీంట్లోకి ఇలా పచ్చిమిరపకాయలు మీరు కారం ఎక్కువైతే ఇంకా కొంచెం వేసుకోవచ్చండి. పచ్చిమిరపకాయలు కారం అనేది వేసుకోకూడదు. పచ్చిమిరపకాయలు మాత్రమే వేసుకోవాలి దీంట్లోకి. ఇలా వేసుకొని దీన్ని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మనము దీన్ని వేయించుకోవాలి. మెయిన్ ఇత్తనాలు అనేది బాగా వేగాలండి. అప్పుడే టేస్టీ ఉంటుంది. వేరుశనగ ఇత్తనాలు అనేది బాగా వేగనివ్వాలి. శనగపప్పు ఇత్తనాలన్నీ బాగా వేగితేనే మంచి వాసన వస్తుంది. అలాగే తాలింపు అనేది వేసాక పులిహోర అనేది కూడా అంతే టేస్టీగా ఉంటుంది. సో ఇలా వేసాక దీంట్లోకి మనం ఇప్పుడు చింతపండు గుజ్జు అనేది వేసుకోవాలండి. ఈ చింతపండు గుజ్జు అనేది నేను ముందే తీసి పెట్టుకున్నాను. నియర్లీ నాకు ఒక 6 months దాకా వస్తుంది ఇది గుజ్జు అనేది. ఇది ఎలా చేయాలనేది నేను ఇంకొక వీడియో ఉందండి మీకు పెడతానది. మీరు కూడా చూసి దాన్ని స్టోర్ చేసుకోవచ్చు. ముందుగానే ఇలా చాలా మనము తొందరగా వంట చేసుకునేటప్పుడు లేకపోతే పిల్లలకి ఏదైనా క్యారియర్ కట్టాలనిపించినప్పుడు కొంచెం చింతపండు వేసుకొని 2 పచ్చిమిరపకాయలు వేసుకొని పులిహోర లేకపోతే ఏదైనా కానీ తొందరగా ఈజీగా వంట చేసేయచ్చు. సో అలా మనము కొన్ని స్టోర్ చేసుకుంటే మన వంట అనేది కొంచెం ఈజీగా అయిపోతుందండి. ప్రతిదానికి అప్పుడప్పుడే చేసుకోవాలంటే వంట అనేది కొంచెం బోరింగ్గా లేకపోతే కొంచెం కష్టంగా అనిపిస్తుంది. సో మనకు నిలువ ఉండేవన్నీ కొంచెం నిలువ పెట్టుకుంటే మనం వంట అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇలా
ఈ తాలింపు అంతా బాగా వేగిపోయిందండి. ఇప్పుడు దీన్ని తీసుకొని మనం అన్నంలో వేసేసుకోవాలి. వేసుకొని ఏదైనా గెంటి తీసుకొని కొంచెం చల్లారాక చేత్తోనే కలుపుకోండి. గెంటి కన్నా చేత్తో కలుపుకుంటే బాగా అన్నం అనేది బాగా కలుస్తుంది, అలాగే టేస్ట్ కూడా ఉంటుంది. సో ఇలా మనం అంత బాగా మిక్స్ చేసుకోవాలి. పులిహార అనేది నిజంగా చెప్తున్నానండి, అంత టేస్టీగా ఉంటుంది. ఒకసారి మనం అమ్మవారికి నైవేద్యం పెట్టేవి కాబట్టి మనం టేస్ట్ ఇలా నైవేద్యం పెట్టేవన్నీ మనం టేస్ట్ చూడం కాబట్టి మనకు కొంచెం సరిపడా అంత ఉప్పు అనేది దీంట్లోకి వేసుకొని తర్వాత కావాలంటే అమ్మవారికి నైవేద్యం పెట్టాక టేస్ట్ చూసుకొని వేసుకోవచ్చు. సో ఇలా ఉప్పు వేసుకొని అంత బాగా కలిపి మనం వేసిన ఈ గ్రేవీ కూడా ఈ చింతపండు పులుసు అనేది అన్నానికి పట్టేలాగా మనం బాగా మిక్స్ చేసుకోవాలండి. ఎంతో టేస్టీగా ఉండే ఈ పులిహార అనేది నిజంగా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా చేస్తారు. యాక్చువల్లీ అమ్మవారికి పులిహార అనేది చాలా ఇష్టం అండి. మంగళవారం, శుక్రవారము పులిహార పెడితే అమ్మవారికి మంచిగా ఉంటుందని అని అంటుంటారు. సో ఇలా చేశాక మనం మిగతా ఇంగ్రీడియంట్ అనేది మనం చేసుకున్నామండి. ఇప్పుడు మనం ఇంకొక దాంట్లో మనం ఇలా తాలింపు వేసుకొని దీంట్లో ఆవాలు, జీలకర్ర, కొంచెం కరివేపాకు వేసి కొన్ని ఇలా జీడిపప్పు వేసాను. ఇది కొంచెం వేగాక ఇప్పుడు దీంట్లోకి పెరుగన్నం చేసుకున్నామండి. ఈ తాలింపు అనేది వేసుకొని దీంట్లో బాగా అన్నంలో వేసుకున్నాము. చేత్తో ఈ తాలింపు అనేది బాగా కలుపుకుంటేనే మనం కరివేపాకు వేసాం కూడా అదంతా బాగా వేగింటుంది. అది బాగా పొడి పొడి అయిపోయి అన్నంలో కలుపుకుంటే నిజంగా ఆ దద్దోజనం అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఈ దద్దోజనమని మీరు కూడా నైవేద్యంగా పెట్టండి. ఇలా బాగా మెత్తగా అన్నాన్ని కలుపుకున్నాక మనం దీంట్లోకి కొంచెం ఉప్పు అనేది టేస్ట్కి సరిపడంత ఉప్పు అనేది వేసుకోండి. ఇలా ఉప్పు వేసుకున్నాక అన్నం అనేది మనం యాక్చువల్లీ అన్నం పులిహారకి వండాం కాబట్టి కొంచెం గట్టిగా ఉంటుందండి. అందుకనే మనం అన్నాన్ని కొంచెం ప్రెస్ చేసుకుంటూ ఇలా మిక్స్ చేసుకున్నాక దీంట్లోకి పెరుగు అనేది వేసుకొని బాగా కలుపుకోవాలి. ఫస్ట్ కొంచెం అనేది వేసుకోండి. వేసుకొని దాన్ని బాగా మనం మిక్స్ చేసుకోండి. ఇలా నేను వీడియోలో చూపించిన మాదిరిగా బాగా కలుపుకోండి. మీకు గెంటిలు యూస్ చేసుకునేది కాదండి, నీట్నెస్ అనేది మనం చేత్తో కలుపుకుంటే పెరుగన్నం అనేది ప్రతి మెతుకు అనేది బాగా మెత్తగా ఇవ్వాలి. సో ఇలా మిక్స్ చేసుకొని మీరు కావాలంటే ఇంకా కొంచెం పెరుగు అనేది లేదా పాలు అనేది కూడా వేసుకోవచ్చు. ఒక పించ్ ఆఫ్ షుగర్ కూడా వేసుకుంటే ఆ పులుపు అనేది మనము దీంట్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని సర్వ్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాము. అమ్మమ్మ వారికి ఎంతో ఇష్టమైన ఈ దద్దోజనాన్ని మనము నైవేద్యంగా పెడుతున్నాం అండి. సో ఇప్పుడు మనం ఈ మినప్పప్పు అనేది గారెలు చేస్తున్నాము. నేను ఇక్కడ గారెలు అనేది 3 వెరైటీస్ చేస్తున్నాను. మామూలు గారెలు ఒకటి, అలాగే బాకం గారెలు అనేది ఇంకొకటి, పెరుగు వడ కూడా వేస్తున్నాను. ఇలా ఒకరోజు ముందు నైట్ నానబెట్టుకొని ఈ గారెలు పిండి అనేది ఒక 2-3 గంటలన్నా నానబెట్టుకోవాలి మినిమం, లేకపోతే నైటే నానబెట్టేసాను నేను ఇక్కడ. ఇలా నేను ఇక్కడ 3 పోర్షన్స్ చేస్తున్నాను చూడండి. ఫస్ట్ ఒక కొంచెం తీసాను, ఇంకొక దాంట్లో కూడా పక్కన ఇంకో గిన్నెలో తీసి పెడుతున్నాను. సో ఇలా మనం ఒక దాంతోనే 3 వెరైటీస్ చేసి అమ్మవారికి ఈజీగా నైవేద్యం పెట్టొచ్చండి. చాలా ఈజీగా కూడా మనం చేసుకోవచ్చు, అలాగే చాలా వెరైటీస్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఈ రుబ్బిన ఈ పిండిని 3 వెరైటీస్లో చేస్తున్నాను. ఇప్పుడు ఈ గిన్నెలో మిగిలిన దీంట్లోకి నేను ఇప్పుడు కొన్ని పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కూడా దీంట్లోకి వేసేసి, అలాగే దీంట్లోకి జీలకర్ర వేసి దీన్ని గారెలుగా మనం మసాలా వడలాగా మనం చేసుకోవచ్చండి. గారెలు చేస్తుంటాం కదా, మనం గారెల్లోకి కొంచెం జీలకర్ర అలాగే పచ్చిమిరపకాయలు వేస్తుంటాం కాబట్టి ఇప్పుడు దీంట్లో కూడా మనం కొన్ని పచ్చిమిరపకాయలు వేసాము, అలాగే జీలకర్ర వేసేసుకొని ఇది బాగా మిక్స్ చేసుకోవాలి. దీంతో లోపలే మనము టేస్ట్కి సరిపడినంత కొంచెం ఉప్పు కూడా దీంట్లోకి వేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. కరివేపాకు ఉంటే కరివేపాకు, కొత్తిమీర కొంతమంది ఇష్టపడతారు, అది కూడా వేసుకోవచ్చండి. సన్నగా తరిగేసుకొని దీంట్లోకి వేసుకొని ఇలా ఒకసారి పిండిని బాగా బీట్ చేసుకుంటే వడ అనేది గారె అనేది బాగా గుల్లగా వస్తుంది. సో ఇలా రావాలంటే బాగా బీట్ చేసేసుకొని దీన్ని ఒకసారి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు దీన్ని మనం లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం బాగా వేగనివ్వాలండి. సో ఫస్ట్ మనం దీన్ని బాండి పెట్టేసి నూనె బాగా కాగాక దాన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి వడన్ అనేది వేసుకోవాలి. సో ఈ గారెలు కూడా మనం
వేస్తానే మనం దీన్ని తిప్పకూడదండి. కొంచెం వేగాక మనం తిప్పుకోవాలి. లేకపోతే గంటికనేది అంటుకుపోయి వచ్చేస్తాయి. సో, ఇలా గారెలనేది కొంచెం పచ్చిమిరపకాయలు, జీలకర్ర వేసి కొంచెం మసాలా గారెలాగా వేశానండి. ఇప్పుడు ఇలాగే చెప్పాను కదా! మనం చేసుకునే ఒక్క దాంతోనే మనం 2, 3 వెరైటీస్ అనేది చేసుకోవచ్చు. వంటనేది ఒక ఆర్ట్ అండి. దేన్ని తీసుకున్నా దాన్ని మనం ఎలా చేసుకోవాలనేది మన టాలెంట్‌ని పెట్టి ఉంటది. సో, ఇలా వేసుకొని మనం దీన్ని 2 పక్కల బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేగనివ్వాలి. యాక్చువల్లీ గారెలు వేయాలంటే మజ్జిగ బాగా కలిపేసుకొని కొంచెం మజ్జిగలో చెయ్యి అద్దుకొని వేస్తే గారనేది ఎర్రగా వేగుతదంటండి. అదొక టిప్ అండి. గారె బాగా ఎర్రగా రావాలంటే మన చెయ్యి అనేది మజ్జిగలో అద్ది మనం గారెని ఇలా ప్రెస్ చేసుకొని వేసుకుంటే ఎర్రగా వస్తాయంట గారెలు. అలాగే టేస్టీగా, క్రిస్పీగా కూడా ఉంటాయంట. సో, ఇలా వేశాక ఇవి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు నేను వేసుకునే ఈ గారెలన్నీ నేను దీంట్లోకి మజ్జిగలోకి వేస్తున్నాను. ఇలా మజ్జిగ అనేది తీసుకొని కొంచెం దీంట్లోకి ఉప్పు కూడా వేసుకోవాలండి. ఉప్పు వేస్తాను. ఇలా గారెలన్నీ మనం ఒక 5 నిమిషాల పాటు దీన్ని నానబెడుతున్నాను. ఇంకొక గారెలన్నీ దీంట్లో మసాలా గారె కొంచెం టేస్ట్‌కి సరిపడంత ఉప్పు వేసుకొని దీంట్లోకి ఇలా మనం ప్రెస్ చేసుకోవాలి. గారె అనేది ఒక 10 నిమిషాల పాటు ఇలా వేసామనుకో మనకు పెరుగు వడకి చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు పెరుగు వడకి మనం తాలింపు చేస్తున్నామండి. కొంచెం నూనె వేసి అలాగే ఆవాలు, జీలకర్ర వేసుకొని దీంట్లోకి కొంచెం పచ్చిమిరపకాయ, అలాగే కరివేపాకు వేసుకొని కొంచెం పసుపు కూడా వేసుకుంటే కలర్‌ఫుల్‌గా మజ్జిగ వడ అనేది కలర్‌ఫుల్‌గా ఉంటదండి. సో, ఇప్పుడు ఆవాలన్నీ వేగాక ఇప్పుడు దీంట్లోకి నేను అల్లం, అలాగే పచ్చిమిరపకాయ కూడా దంచుకున్నాను. కొంచెం కారం అనేది ఉంటే ఇలా పెరుగు వడ అనేది టేస్టీగా ఉంటదండి. సప్పగా లేకుండా బాగా టేస్టీగా ఉంటది. ఉప్పు, కారం, అల్లం అనేది బాగా కొంచెం ఎక్కువగా ఉంటేనే మజ్జిగ వడ అనేది టేస్టీగా ఉంటది. ఇది కొంచెం వేగాక మంచి వాసన వస్తది చూడండి. అప్పుడు మనం దీన్ని తీసేసుకొని వేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోకి నేను కొంచెం పసుపు అనేది కూడా వేస్తున్నానండి. పసుపు అనేది కలర్ వస్తది. అలాగే హెల్త్ కూడా మంచిది కాబట్టి ఒక 1/2 టేబుల్ స్పూన్ అంత పసుపు వేసేసి దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక దీంట్లోకి మనం అల్లం వేసాం కదా! మంచి వాసన వస్తుందండి. సో, ఇలా వేశాక ఇది వేగిందండి. ఇప్పుడు దీంట్లోకి మనం దీన్ని చల్లగా చేసుకోవాలి. అలాగే వేడిది వేస్తే పెరుగు అనేది ఇరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మన తాలింపు అనేది అలాగే పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇలా పెరుగు తీసుకొని దీంట్లోకి కొంచెం ఉప్పేసి చిలికానండి. మీరు కావాలంటే కొంచెం పించ్ ఆఫ్ షుగర్ కూడా దీంట్లోకి వేసుకుంటే ఆ పుల్లదనం అనేది ఉంటే అది పోతది. సో, ఇప్పుడు మనం నానబెట్టుకున్న ఈ పెరుగు వడని దీంట్లోకి వేసుకోవాలి. చాలా చాలా టేస్టీగా ఉంటదండి ఈ పెరుగు వడ అనేది. సో, ఇలా వేశాక దీంట్లో మనం తాలింపు అనేది ఆరిపోయిందండి. వేడి ఉంటే పెరుగు అనేది పగిలిపోతది కాబట్టి కొంచెం చల్లారాక మనం దీంట్లోకి వేసుకోవచ్చు. ఇలా పెరుగు గారె అనేది వేసుకున్నాక దీంట్లోకి మనం తాలింపు అనేది ఆరిపోయిందండి. ఇప్పుడు దీంట్లోకి మనం కలిపేసుకొని అంతా మిక్స్ చేసుకొని ఎంతో టేస్టీగా ఉండే ఈ పెరుగు వడను కూడా మనము అమ్మవారికి నైవేద్యంగా పెడతాం. చూడండి ఇప్పుడు వీడియోలో చూపించిన మాదిరిగా ఇప్పుడు ఈ తాలింపు అనేది ఆరిపోయింది కదా! ఇప్పుడు దీంట్లోకి వేసేసి పెరుగులోకి మనం కలిపేసుకోవచ్చండి. సో, ఇలా వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా గెంటి తీసుకొని దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఈ పెరుగు వడ రెడీ అయిందండి. మనం ఇప్పుడు ఇంకా మామూలు గారెలు చేద్దాం. అలాగే ఇంకా పానకం గారెలు అనేది చేసుకున్నామండి. 3 వెరైటీస్ చేస్తున్నాను. సో, ఇప్పుడు మనం మామూలు గారెలు అనేది వేసుకొని దీన్ని పక్కన పెట్టుకున్నాం. దీంట్లోకి ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు వేసాం కదండి. ఇప్పుడు దాన్ని తీసుకొని దీన్ని వేసేసుకొని కొంతమందికి పెరుగు వడ ఇష్టం ఉండదు. కొంతమందికి ఇది ఉండదు కదండి మన ఇంట్లో వాళ్ళకి. సో, ఎంతో ఈజీగా వాళ్ళకి ఇష్టంగా మనం ఒక రోజన్నా చేసి పెడితే వాళ్ళు తృప్తిగా తింటుంటారు. సో, ఇలాంటి ఫెస్టివల్స్ అన్నీ మన ఫ్యామిలీ మెంబర్స్‌ని గ్యాదర్ చేయటానికే వస్తాయండి. సో, ఉండే ఈ కల్చర్‌లో, ఈ ఫాస్ట్ గోయింగ్ కల్చర్‌లో మనం ఏ పండగని మిస్ చేసుకోకుండా ఉండాలండి. అందరూ కలిసి ఇంట్లో పండగ చేసుకొని సంతోషంగా ఉండాలి. సో, ఇలా గారెలన్నీ వేగాక దీన్ని మనం పక్కన తీసుకొని పక్కన పెట్టుకోవాలి. సో, మనం నెక్స్ట్ అనేది చిన్న గారెలు వేసుకొని మనం
పాకం గారెలు అనేది చేసుకున్నామండి. పాకం గారెలకి మనం గారెలు అనేది పెద్దగా కాకుండా చిన్న చిన్న గారెలు వేసుకోవాలి. ఎందుకంటే పాకం గారెలు అనేది పెద్దగా ఉంటే స్వీట్ అనేది ఎక్కువ తింటే ఒక్కోసారి ముఖం కట్టేస్తుంది. సో దానికోసం నేను ఇక్కడ ఇలా ఇప్పుడు చూడండి, ఇలా వీడియోలో చూపించిన మాదిరి చిన్న చిన్న గారెలుగా వేస్తున్నాను. చిట్టి గారెలు అంటారు కదండి, అలాంటి గారెలు వేసుకుంటే పాకం గారెలు అనేది చాలా చాలా టేస్టీగా వస్తుంది. సో ఫస్ట్ దీనికోసం ఇలా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా బాగా వేగనివ్వాలి. రెండు పక్కల గారెలు అనేది బాగా వేగాలి. అప్పుడే మనం గారెలకి బాగా తిప్పుకొని మనం పక్కన పెట్టుకోవాలండి. ఫస్టే తిప్పేస్తే గెంటికి అనేది అంటుకుపోతాయి. సో చెప్పాను కదండి, టిప్ అనేది గారెలు అనేది కొంచెం మజ్జిగలో పెట్టి చెయ్యి అనేది అద్దుకొని మనం గారె వేసుకుంటే బాగా గోల్డెన్ బ్రౌన్ క్రిస్పీగా కూడా వస్తాయి. సో మనం ఇలా వేసుకున్నాక దీన్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లోనే మనం ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ దీన్ని గారెల్ని రెండు పక్కల బాగా వేగేదాకా మనం దీన్ని తిప్పుకుంటూ ఉండాలండి. సో ఇలా బాగా మనము ఈ గారెలు కాకుండా మీకు మినపప్పు గారెలు అనేది ఇష్టం లేకపోతే మేము శనగపప్పు గారెలు వేసుకోవచ్చు. బొబ్బరి గారెలు అంటే అలసంద గారె కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ కాదంటే ఇప్పుడు మనం దీన్ని పెసరపప్పు తీసుకొని దాన్ని కూడా నానబెట్టి గారెలు, లేదంటే మొక్కజొన్నలతో కూడా గారెలు చేసుకోవచ్చు. ఎన్నో వెరైటీస్ ఆఫ్ గారెలు చేసుకోవచ్చండి. బట్ మనం ఈ మినపప్పు అనేది ప్రోటీన్ కాబట్టి చాలా హెల్త్కి కూడా మంచిది కాబట్టి ఇలా చేసుకొని మనం హెల్తీగా తినొచ్చు. అదొకటే కాదు, మొక్కజొన్న కూడా హెల్తీ, పెసరపప్పు కూడా మనకి హెల్తీగా ఉంటుంది కాబట్టి మీకు ఏది ఇష్టమైతే అది చేసుకొని అమ్మవారికి నైవేద్యం పెట్టి మీరు కూడా తినొచ్చండి. చాలా టేస్టీగా ఉంటాయి. సో ఇలా మనము అన్ని రెండు పక్కల బాగా ఈవెన్గా కుక్ అయ్యేలాగా మనం తిప్పుకొని దీన్ని సర్వ్ చేసుకోవచ్చండి పక్కన పెట్టుకొని. ఇప్పుడు ఇలా మనం ఎందుకంటే ఈ చిన్న చిన్న గారెలు చేస్తాం, పాకం గారెలకి తీపి అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి పెద్దదైతే తినలేము కాబట్టి చిన్న చిన్న గారెలు అయితే మన స్వీట్ అనేది ముఖం కొట్టదు, చాలా ఈజీగా అలాగే టేస్టీ కూడా ఉంటాయి. సో ఇలా మనము ఈవెన్గా రెండు పక్కల బాగా వేగనివ్వాలి. ఇలా వేగాక మనం ఈ గారెలు అనేది మనము తీసేసుకొని పక్కన పెట్టుకోవాలండి. బాగా ఎర్రగా అయితేనే టేస్టీగా ఉంటుంది. అలాగే తెల్లగా ఉన్నప్పుడు తీసేసుకుంటే తర్వాత ఆరాక అస్సలు పిండి పిండిగా ఉంటుందండి. సో గారెలు అనేది కొంచెం పేషెన్స్తో బాగా వేగనిచ్చుకోవాలి. ఇలా వేగిన గారెలు అయితేనే టేస్టీగా ఉంటుంది. పాకంలో వేస్తే మెత్తగా కాకుండా కొంచెం గట్టిగా టేస్టీగా వస్తుందండి. సో ఇవన్నీ ఇలా మనం తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్ట్రెయిన్ చేసుకొని ఆయిల్ అంతా ఇలా పక్కన పెట్టుకుంటే మనకు తర్వాత మిగతా గారెలన్నీ వేసేసుకొని ఇప్పుడు మనం దీనికి పాకం పెట్టుకోవాలి. పాకానికి ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని దీంట్లోకి ఒక కప్ అంతా మనం చక్కెర తీసుకున్నాను. మీరు క్వాంటిటీని బట్టి చక్కెర అనేది వేసుకోండి. ఇంకా కొంచెం ఎక్కువ వేసుకొని దీంట్లోకి ఒక హాఫ్ కప్ అంతా నీళ్ళు పోసేసి పాకం అనేది బాగా రావాలి. ఒక తీగ పాకం వచ్చేదాకా చక్కెర అంతా కరగాలండి. ఫస్ట్ చక్కెర అంతా బాగా కరిగాక ఈ పంచదార అనేది కరిగాక మనకి పాకం అనేది వస్తుంది. సో ఇలా చక్కెర అనేది బాగా తిప్పుకుంటుంటే తొందరగా కరిగిపోతుంది. సో స్వీట్స్ అనేది ఇది యాక్చువల్లీ ఈ పాకం గారె అనేది భీమవరంది లేకపోతే రాజమండ్రి స్టైల్ అండి. ఇది యాక్చువల్లీ ఈ వంట అక్కడి నుంచే మనకి ఒరిజినేట్ అయ్యింది. రాజులు అనే ఎక్కువగా చేస్తుంటారు ఇది. నేను కూడా వాళ్ళ దగ్గరే నేర్చుకున్నాను ఈ పాకం గారెలు అనేది. సో ఇలా దీంట్లోకి పాకం అంతా మనకి ఉడుకుతుంది కదా, దీంట్లోకి యాలకుల పొడి వేసాను, అలాగే కొంచెం నెయ్యి వేసాను. టేస్ట్ అనేది బాగా వస్తుందండి, మంచి వాసన వస్తుంది గారెల్లో. సో ఇలా వేసుకున్నాక మనకు ఎంతవరకు పాకం రావాలంటే ఒక తీగ పాకం, అంటే ఇలా ముడితే ఒక తీగ అనేది వచ్చే వరకు మనం ఈ పాకాన్ని ఉడకపెట్టుకోవాలి. మరి సో ఇలా ఒకసారి అంతా మిక్స్ చేసుకోండి. ఆ పైన తొరకంతా తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి. సరిపోతుందండి మనకు ఈ పాకం అయితే. ఇప్పుడు దీంట్లోకి జనరల్గా మనం ఎక్కువగా పాకం అనేది వస్తే పైన గారిపైన అనేది ఈ చక్కెర అనేది గట్టి పడుతుందండి. అలా కాకుండా దీంట్లోకి ఒక 2-3 చుక్కలంతా నిమ్మరసం వేసేసుకొని దీంట్లోని ఒకసారి ఆ పైనంత తొరక తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టేసి ఇప్పుడు ఈ చక్కెర పాకం అంతా ఉడికాక దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. వేసాక మనం వేయించి పెట్టుకున్న ఈ గారెలని దీంట్లోకి వేసుకోవాలి. సో ఇలా వేసుకొని దీన్ని ఒక 5 నిమిషాల పాటు అలాగే పెట్టేసుకోవాలి. సో ఈ పాకం అనేది మనకి గారెకంతా బాగా
పట్టి బాగా టేస్టీగా ఉంటుందండి. ఇది యాక్చువల్లీ రాజమండ్రి వాళ్ళది, కోనసీమ వాళ్ళు ఎక్కువగా చేసుకునే ఒక వంట అండి. వాళ్ళు గారెలు అలాగే ఇలా పాకం గారెలు అనేది తప్పకుండా చేస్తుంటారు. సో మీరు కూడా ఈ కొత్త వెరైటీని తప్పకుండా ట్రై చేయండి. నిజంగా చెప్తున్నాను, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే చాలా ఈజీగా కూడా మనం చేసుకోవచ్చండి. సో ఇప్పుడు దీని పాకాన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు నెక్స్ట్ పాయసాన్ని చేస్తున్నాము అమ్మవారికి. ఇంకొక ఇష్టమైన పదార్థం అంటే పాయసమేనండి. సో ఇలా పాయసానికి మనం ఇక్కడ నేను గట్టి పాలు తీసుకున్నాను. గట్టి పాలు అనేది తీసుకుంటేనే పాయసం అనేది చాలా చాలా టేస్టీగా వస్తుంది. సో కొంచెం నేను ఇక్కడ ఇది ఒక టిప్ అండి, కొంచెం సోడా పొడి వేస్తే పాలు అనేది విరగదు. కొంతమంది పాయసం చేసినప్పుడు టక్కన పాలు విరిగిపోతే అప్పుడు మనకు బాధ అనిపిస్తుంది. మనం అమ్మవారికి ప్రసాదం పెట్టేది. అలా కాకుండా ఉండాలంటే ఫస్టే మనము కొంచెం జాగ్రత్తగా దాంట్లోకి కొంచెం సోడా పొడి, ఒక పించ్ ఆఫ్ సోడా పొడి వేసుకుంటే పాలు అనేది అస్సలు విరగవండి. సో ఇలా మనం పాలని బాగా మరగనివ్వాలి. సో ఇలా పాలు అనేది బాగా మరగాలండి. అప్పుడే పాలు అనేది పాయసం అనేది టేస్టీగా ఉంటుంది. పాయసంకి గట్టి పాలు యూస్ చేస్తేనే పాయసం కూడా టేస్టీగా ఉంటుంది. ఇంత లోపల 10 నిమిషాలు ముందే నానబెట్టుకున్న ఈ సగ్గుబియ్యాన్ని మనం దీన్ని బాగా కడిగేసుకొని నానబెట్టుకున్నామండి. ఇప్పుడు దీంట్లోకి మనం ఈ పాలల్లోకి మనం దీన్ని వేసుకున్నాం సగ్గుబియ్యాన్ని. నీళ్ళంతా వడగట్టేసుకొని ఈ సగ్గుబియ్యం మాత్రం కొంచెం నైలాన్ ఉంటే అవి కాకుండా కొంచెం లావు ఉండే సగ్గుబియ్యం యూస్ చేసుకుంటే ఇది బాగా టేస్టీగా వస్తుంది, బాగా ఉడికిపోతుందండి తొందరగా. సో ఇలా పాలని పొంగొచ్చేటప్పుడు మనం దీన్ని సిమ్లో పెట్టేసుకొని ఇప్పుడు ఈ సగ్గుబియ్యం అంతా దీంట్లో వేసుకున్నాం. సో ఇప్పుడు దీంట్లోకి వేసేసుకొని మనం బాగా దీన్ని ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. తొందరగా మిక్స్ చేసుకోవాలి, లేకపోతే సగ్గుబియ్యం అనేది అడుగంటుకుపోతాయి. కాబట్టి వేస్తానే ఫస్ట్ మనము తిప్పేసుకోవాలి. సో అప్పుడైతే అడుగంటుకోదు. ఇలా తిప్పేసుకున్నాక ఇప్పుడు దీంట్లోకి మనము నెయ్యి అనేది వేసుకోవాలి. ఏ పాయసానికి చేసుకున్నా ఫస్ట్ పాలు అనేది ఉడికేటప్పుడే 1 టేబుల్ స్పూన్ అనేది నెయ్యి వేస్తేనే ఆ పాయసం అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా నెయ్యి వేశాక దీన్ని ఒకసారి మనము బాగా మిక్స్ చేసేసుకొని బాగా ఉడికినివ్వాలి. ఈ సగ్గుబియ్యం కూడా ఈ పాలల్లోకి బాగా ఉడకాలి. పాయసం బాగా ఉడికిందంటే సైడ్స్ అంతా ఇలా మీగడ కట్టేస్తుందండి. అప్పుడే పాలు అనేది గట్టిగా ఉన్నట్టు, అలాగే టేస్ట్ అనేది కూడా ఉన్నట్టు పాయసం అంతా కూడా టేస్టీగా వస్తుంది. అప్పుడేనండి టేస్టీగా ఉంటుంది. సో ఇలా గట్టి పాలు తీసుకుంటేనే ఇలా సైడ్స్ అంతా మనకు మీగడ కడుతుంది. ఆ మీగడ కూడా మనము గీరుకుంటూ కొంచెం దీంట్లో పాలల్లో కలుపుకోవాలి. గెంటితో ఇలా మనం క్లీన్ చేసుకుంటూ పాలల్లో కలిపితే ఆ మీగడ పాలల్లో మిక్స్ అయినప్పుడే పాయసం అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం పేషెన్స్తో ఏదైనా చేసుకుంటే మనం హ్యాపీగా ఫ్యామిలీ మెంబర్స్ అంతా కలిసి భోంచేసి చేసుకోవచ్చండి. ఎప్పుడన్నా రోజు చేయకపోయినా పండగలప్పుడన్నా అందరూ కలిసి వెరైటీస్ తలా ఒక చెయ్యి వేసుకోవాలి. పండగ వచ్చినప్పుడు ఒకళ్ళే చేయాలంటే చాలా కష్టం అనిపిస్తుంది. సో తలా ఒక చెయ్యి వేసుకొని వంటలు చేస్తే తొందరగా చేసుకోవచ్చు, తొందరగా పూజ చేసుకోవచ్చు, అలాగే అందరూ కలిసి కూర్చొని భోంచేయచ్చండి. సో ఎప్పుడన్నా కానీ ఇంట్లో మీ పేరెంట్స్ ఉన్నప్పుడు వాళ్ళకి చిన్న చిన్న పనులన్నీ హెల్ప్ చేసి వాళ్ళ వంట అనేది పండగప్పుడు చాలా ఈజీగా చేసుకునేలాగా చేసి హెల్ప్ చేయండి. సో ఇలా పాలన్నీ బాగా ఉడుకుతున్నప్పుడు మనం దీన్ని ఇలాగా సిమ్లో పెట్టేసుకోవాలి. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెడితే మనం గిన్నె అనేది మాడిపోతుందండి. సో ఇలా మనము సగ్గుబియ్యం అన్ని ఉడికేదాకా దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు సగ్గుబియ్యం అనేది బాగా ఉడుకుతాయండి. మనకి ఇక్కడ 2 వెరైటీస్ ఆఫ్ సగ్గుబియ్యం దొరుకుతాయి. ఒకటి నైలాన్ చిన్నవి, అది కొంచెం టైం పడుతుంది ఉడకటానికి. బట్ నాకు పర్సనలీగా ఈ సగ్గుబియ్యం అంటేనే చాలా ఇష్టం అండి. సో ఈ సగ్గుబియ్యంతోనే నేను పాయసం చేస్తున్నాను. సో ఇలా చేశాక నేను చెప్పాను కదండి, 1 గంటి అన్నం అనేది వేస్తున్నాను దీంట్లోకి. పాయసానికి మీకు సరిపోతుంది. మీరు కావాలంటే ఇంకొక గంటి కూడా వేసుకోవచ్చు. నేను ఒక పెద్ద గంటి తీసుకొని దీంట్లో వేసి కొంచెం నీళ్ళు పోసేసి దీన్ని బాగా మిక్స్ చేస్తున్నాను. ఇలా మిక్స్ చేసుకోవాలండి ఫస్ట్, లేకపోతే అన్నం కూడా గడ్డలుగా ఉండిపోతుంది. సో అన్నం సగ్గుబియ్యం అనేది బాగా మిక్స్ చేసుకోవాలి, అప్పుడే టేస్టీగా ఉంటుంది. సో ఇంకొకసారి 2-3 సార్లు బాగా ఉడికొచ్చేదాకా దీన్ని బాగా ఉడికనివ్వాలి. ఇలా ఉడికాక దీన్ని ఇలా ఉడికేటప్పుడు ఇంకా కొంచెం సిమ్లో పెట్టేసేసుకొని మనం కలుపుకుంటూ ఉండాలండి. సో
ఇది కొంచెం టైం ప్రాసెస్ అనేదే కానీ బట్ మనం తొందరగా చేసుకోవచ్చండి. 1 అవర్లోనే మనం అమ్మవారికి వెరైటీస్ ఆఫ్ వంటలు పెట్టి అమ్మవారికి 9 నైవేద్యాలు, 11 వెరైటీలు, లేకపోతే 9, లేకపోతే 5 ఏదైనా మనము ఏదో లెక్కకి ఆడ్ లెక్క పెట్టుకొని మనం అమ్మవారికి నైవేద్యాలు చేయొచ్చండి. చూడండి ఇలా మనం ఒకసారి అంటుకుంటుంది చూడండి, గట్టిగా తిప్పేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఈ స్టేజ్లో వచ్చేటప్పుడు మనం కంటిన్యూస్గా తిప్పితేనే అడుగంటకుండా ఉంటుంది. సో దీనికోసం మనం ఫస్ట్ గట్టి పాలే తీసుకున్నాను. మీకు ఇంకా మామూలు పాలు కాకపోతే డైరీ పాలు కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. మీకు గట్టి పాలు లేకపోతే డైరీ పాలు తీసుకొచ్చి దాంతో చేసుకోవచ్చు, లేకపోతే మిల్క్ పౌడర్తో కూడా చేసుకోవచ్చు. చాలా టేస్టీ ఉంటుంది. బట్ మిల్క్ పౌడర్ యూస్ చేసే వాళ్ళైతే ఖచ్చితంగా దాంట్లోకి కొంచెం సోడా పొడి అనేది వేయండి. ఎందుకంటే మిల్క్ పౌడర్లో పార్ట్ ఆఫ్ సాల్ట్ అనేది కొంచెం కలిసి ఉంటుంది కాబట్టి మీరు తప్పకుండా దాంట్లో సోడా పొడి అనేది వేసుకుంటే బాగుంటుంది, పాలు విరుక్కుండా ఉంటాయండి. సో ఇలా మనం ఎంతో టేస్టీగా చేసుకునే ఈ పాయసంని అమ్మవారికి నైవేద్యంగా పెడతాం. ఇప్పుడు దీంట్లోకి మనము ఇంకా చక్కెర, కొంచెం బెల్లం కూడా వేసేసి అది కూడా ఉడకపెట్టి కొంచెం పాకం వచ్చేదాకా పెట్టుకోవాలండి. సో ఇలా బాగా ఉడికిపోతుంది చూడండి. ఉడికేటప్పుడే మనకు సైడ్స్ చూడండి, మీగడ అనేది సైడ్స్కి వస్తుంది కదా, అప్పుడే పాయసం అనేది చాలా టేస్టీగా వస్తుంది. లేకపోతే అంత టేస్టీగా ఉండదండి పాయసం అనేది. మామూలుగా వేసేసుకుంటే పాయసం అనేది అస్సలు టేస్ట్ ఉండదు. మనం పాయసం టేస్టీగా రావాలంటే ఇంచేపు కొంచెం టైం ప్రాసెస్ అనేది ఉంటుందండి. సో ఈ పాలు అనేది మనం వేసిన లీటర్ పాలు 3/4 లీటర్ అయ్యేదాకా, లేకపోతే 1/2 లీటర్ అయ్యేదాకా మరుగుతేనే పాయసం అనేది చాలా చాలా టేస్టీగా వస్తుంది. ఇప్పుడు మనము ఈ పాయసాన్ని పక్కన పెట్టేసుకొని దీంట్లో ఒక కప్పు చక్కెర వేసానండి. అలాగే ఒక 1/2 కప్ అంతా బెల్లం కూడా దీంట్లోకి వేస్తున్నాను. వేసాక బెల్లం అనేది ఇక్కడ నేను పొడి బెల్లం వేసాను. ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా కొంచెం పాకం వచ్చేదాకా, అంటే మరీ పాకం కాదండి, జస్ట్ బెల్లం అంతా కరిగిపోయి కొంచెం పాకం వచ్చేదాకా ఉడకనివ్వాలి. ఇవన్నీను ఈ బెల్లం, ఈ చక్కెర అంతా బాగా కరిగిపోయి ఉడకాలండి. అప్పుడే టేస్టీగా ఉంటుంది. కొంచెం పాకం వస్తేనే పాయసం అనేది టేస్ట్ వస్తుంది. పాకం రాకుండా జస్ట్ బెల్లం, చక్కెర కరిగిపోయి వేసామనుకోండి, ఈ పాయసం అనేది నీళ్ళుగా వస్తుంది. సో కొంచెం ఈ పాయసం అనేది కొంచెం చిక్కగా రావాలంటే బాగా మరగనిచ్చి కొంచెం పాకం అనేది కొంచెం చిక్కగా, ఒక తీగ పాకం కన్నా కొంచెం తక్కువగా తీసేసుకొని మనము చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. సో ఇలా బాగా ఉడికనిచ్చేసుకోవాలి దీన్ని. నేను కొంచెం బెల్లం అనేది వేసాను కాబట్టి ఇలా బ్రౌన్ కలర్గా వచ్చేసేసింది. ఆర్గానిక్ బెల్లం వేసాను. మీకు ఏది ఉంటే అది బెల్లంని వేసుకోవచ్చండి. ఇదే పర్టికులర్ వేసుకోవాలని ఏం లేదు. మీ ఇంట్లో ఉండే బెల్లం, తెల్ల బెల్లం కూడా ఉంటుంది కదండి, అది కూడా వేసేసుకొని దీంట్లో కొంచెం చక్కెర వేసుకోండి. అప్పుడు మనకు టేస్ట్ అనేది బాగా ఉంటుంది. సో ఇలా బాగా మరగనివ్వాలి. మనం బెల్లం ఇలా ఉడకపెట్టేటప్పుడు మంచి వాసన వస్తుందండి. అప్పుడే మనకు బెల్లం ఉడికిందని తెలిసిపోతుంది. వాసన రాకుండా అంటే పచ్చి పచ్చిగా ఉంటుంది బెల్లం అనేది. ఇప్పుడు ఇది తీసుకొని ఇలా బాండి పెట్టేసుకొని దీంట్లోకి కొంచెం నెయ్యి వేసుకోవాలండి. కొంచెం డ్రై ఫ్రూట్స్ పాయసానికి వేయించి మనం పక్కన పెట్టుకున్నాం. సో ఇక్కడ నేను ఒక 2 టేబుల్ స్పూన్లంత నెయ్యి వేసుకొని నేను డ్రై ఫ్రూట్స్ అనేది బాగా వేయించుకుంటున్నాను. మీ ఇంట్లో ఉండే డ్రై ఫ్రూట్స్ ఏదైనా కానీ వేసుకొని వేయించుకోండి. సో ఇలా నూనెంతా బాగా కాగాక దీంట్లోకి నా దగ్గర ఉండే జీడిపప్పు, అలాగే ఇలా డ్రై గ్రేప్స్ అన్ని తీసుకొని దీన్ని కొంచెం దోరగా వేయించుతున్నాను. సో ఇలా వేగాక దీన్ని పక్కన పెట్టేసుకొని మనం పాయసంలోకి వేసుకోవాలి. సో ఇలా మనం ఎంతో టేస్టీగా ఉండే ఈ పాయసాన్ని మనం రెడీ చేసుకుంటున్నామండి. నేను చూపించిన విధంగా మీకు ఏ పదార్థాలు నచ్చితే ఆ పదార్థాలు తప్పకుండా ఈసారి ఈ వరలక్ష్మి వ్రతానికి చేసి చూడండి, చాలా చాలా టేస్టీగా వస్తుంది. సో ఇలా ఫ్రై చేసుకున్న దీన్ని తీసుకొని మనం ఈ పాయసంలోకి వేసుకోవాలి. ఇలా ఫస్ట్ యాలకుల పొడి వేసుకున్నామండి. ఇలా యాలకుల పొడి వేసుకున్నాక ఇలాచి పొడిని ఇప్పుడు దాంట్లోకే మనము మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకున్నామండి. సో ఇప్పుడు దీంట్లోకి మనము బాగా ఉడికి పెట్టుకున్న ఈ బెల్లం పాకాన్ని
తీసుకొని దీంట్లోకి వడగట్టేసుకొని వేసుకోవాలండి. నేను ఇంకో గిన్నెలో వడగట్టుకొని తర్వాత దీంట్లోకి వేస్తున్నాను. సో మీరు తప్పకుండా వడగడితేనే దాంట్లోకి ఈ కొంచెం రాళ్ళు అనేది బెల్లంలో ఉంటాయి కాబట్టి అవన్నీ రాకుండా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీంట్లోకి కొంచెం ఇలా వేసి కొంచెం సొంటి పొడి వేసానండి. అలాగే కొంచెం ఇలా యాలకుల పొడి వేసి దీన్ని బాగా మిక్స్ చేసి ఒకసారి సర్వ్ చేయండి. అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఇలా నైవేద్యాన్ని పెట్టి ఇప్పుడు మనం ఇస్తరాకు వేసి అన్ని నైవేద్యాలు మనం ఏమేమి వండామో ఆ నైవేద్యాలని దీంట్లో పెడతాం. అరటికాయ పెట్టానండి. అలాగే ఇది చూడండి సలిబిండి, అలాగే దీంట్లో చలివిడి, తర్వాత పెసరపప్పు, అలాగే పానకం. ఎంతో టేస్టీగా ఉండే ఈ పానకాన్ని కూడా మీరు నైవేద్యంగా ఇంత సరిపోతుందండి అమ్మవారికి మనం నైవేద్యం పెట్టాలంటే. బట్ మనం చేసుకోవాలి పండగలప్పుడే మనం ఇలాంటి వెరైటీస్ చేస్తుంటాం కాబట్టి అందరూ కలిసి ఫ్యామిలీ మెంబర్స్ అమ్మవారికి నైవేద్యం పెట్టి అందరూ కలిసి భోంచేస్తాం కాబట్టి కొంచెం స్పెషల్గా ఉండాలని వండుకొని తింటాం కాబట్టి ఇలా చేసుకోవచ్చండి. సో కొంచెం ఓపికగా చేస్తే అందరికీ హ్యాపీగా తింటారు. సో ఇలా అన్ని అమ్మవారికి నైవేద్యం పెడుతున్నాము. సో ఎంతో టేస్టీగా ఉండే ఈ కేసరి బాత్, వడలు, పూర్ణాలు, బజ్జీలు మీరు కూడా తప్పకుండా నాకు ఏ వంట నచ్చిందో మీరు కూడా ట్రై చేయండి. అలాగే అమ్మవారు ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఈ వంటలన్నీ మీకు చూపించబోతున్నానండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి అన్నీను. అలాగే నేను 1 అవర్లోనే చేసేసాను. సో మీరు కూడా తప్పకుండా నా వీడియో చివరి దాకా చూసి మీరు కూడా ట్రై చేయండి. అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొడితే నా వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. లేదా మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేసుకోండి. మీ సపోర్ట్ అని ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. సో ఇంత లోపల 5000 సబ్స్క్రైబర్ చేసిన ప్రతి ఒక్కళ్ళకు నా థ్యాంక్స్ అండి మీకు. సో ఇప్పుడు నేను ఈ పెరుగు వడను కూడా ఇలా అన్ని కప్స్లోనూ సర్వ్ చేస్తున్నాను. ఎంతో డెలిషియస్గా ఉంటుందండి. చూస్తేనే నోరు ఊరిపోతుంది. బట్ అన్ని అమ్మవారికి పెట్టి నైవేద్యం తినాలి కాబట్టి మనం తర్వాత తీసుకోవచ్చు. సో ఇలా అన్నీ చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి మన ఇంట్లోని ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ. సో మీరు కూడా తప్పకుండా నేను చేసిన ఈ వీడియోలో మీకు ఏ రెసిపీ నచ్చితే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని జస్ట్ మనం ఫెస్టివల్ లుక్ ఇస్తానికి కొన్ని ఫ్లవర్స్తో దీన్ని సర్వ్ చేస్తున్నానండి. అప్పుడే దీనికి ఫెస్టివల్ లుక్ అనేది వస్తుంది. అలాగే కలర్ చూడండి ఎంత బాగా ఉందో. ఒక 2 పూలు పెడితేనే ఎంత కలర్ వచ్చిందో. సో మీకు నచ్చినట్టుంటే తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇప్పుడు నేను అమ్మవారిని ఎలా కూర్చోబెట్టాలో మీకు చూపిస్తున్నాను. నేను ఇక్కడ ప్లేట్ తీసుకొని ఒక పావు కొంచెం ఎక్కువగా బియ్యం తీసుకొని దీంట్లోకి వేస్తున్నాను. ఇలా వేశాక మనం ఈ బియ్యం అనేది కొంచెం వేసుకొని అలాగే చెంబు కూర్చోపెట్టుకోవటానికి మనం ఈ బియ్యం అనేది కూడా వేస్తాము. అమ్మవారిని కూర్చోపెట్టుకోవటానికి, అమ్మవారి కలశాన్ని కూర్చోపెట్టుకోవటానికి కింద మనం బియ్యం వేస్తున్నాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు అమ్మవారిని ఇలా కలశంలో ఇలా చెంబులో తీసి దాని నిండా నీళ్ళు తీసుకుని దీంట్లోకి కొంచెం పసుపు, అలాగే కొంచెం కుంకుమ, గంధం, ఒక రూపాయి కాయిన్ వేసి ఒక పువ్వు కూడా వేసుకోవచ్చు. అవైలబిలిటీని బట్టి వేసుకున్నాం. ఈ మధ్యన చాలా చాలా గ్రాండ్గా చేస్తున్నారు. వరమహాలక్ష్మి అనేది వేలల్లో పెట్టుకొని చేస్తున్నారండి. చేసేది ఇంపార్టెంట్ కాదు, అలాగే అలంకరించేది కూడా ఒక పక్క ఇంపార్టెంట్ అయినా కూడా భక్తితో చేసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. ఇబ్బంది పడి చేసుకో అవసరం లేదు. చాలా సింపుల్ బడ్జెట్తోనే నేను చూపించిన మాదిరిగా మీకు ఇష్టమైతే చేసుకోవచ్చండి. సో ఇలా ఆకులని తీసుకొని దీనికి పసుపు, కుంకుమ, గంధం అనేది మనం పెడుతున్నాం. ఆకులకి అనేది పెట్టాక ఇలా మనము ఈ కలశం చుట్టూ ఇలా ఆకులు అనేది మనం ఇలా పెట్టేస్తున్నామండి. ఇక్కడ నేను 5 ఆకులు తీసుకున్నాను. 5 మీకు ఎక్కువ ఉంటే ఎక్కువ కూడా చేసుకోవచ్చు. 9 అన్నా పెట్టుకోండి, లేకపోతే 11 అన్నా పెట్టుకోండి. మినిమం 5 అనేది పెట్టుకోవాలి. ఇలా గంధం అనేది ఇలా రాసాక దానిపైన కుంకుమ పెట్టుకుంటే ఎంత కలగుందో చూడండి. ఆకు అనేది చాలా కలగా ఉంటుంది. సో ఇలా పెట్టుకున్నాక దీంట్లోకి మనము ఇప్పుడు పూలు అనేది అమర్చుకున్నామండి. మనం దీని చుట్టూ చెంబు చుట్టూ పూలు అనేది పెడతాం. సో ఇక్కడ నేను రోజెస్ అనేది అలాగే చామంతి అనేది ఆల్టర్నేటివ్గా పెట్టాను. ఇలా రోజెస్ పెట్టాక దీని మధ్యలో ఇప్పుడు చామంతి అనేది పెడితే మీకు ఏ పువ్వు ఉంటే పూలు అవైలబిలిటీ ఉంటే ఆ పూలు అనేది పెట్టుకోండి.
ఇబ్బంది పడి ఎక్కడికో వెళ్ళి ఏదో పూలు తీసుకురావాలని ఏం లేదండి. ఉన్న పూలనే మనము అమ్మవారికి సమర్పించి అందంగా పెడితే చాలా బాగుంటుంది. సో ఇలా పెట్టాక మనం దీంట్లో చూడండి, ఇప్పుడు 2 రోజుల మధ్యలో ఇలా చామంతులని పెడితే చూస్తానికి ఎంతో కళగా ఉంది. ఇప్పుడు నేను ఒక టెంకాయ తీసుకొని దాన్ని ఒక 10 నిమిషాల పాటు మనము ఈ టెంకాయని నీళ్ళలో పెట్టేసుకున్నాం అనుకోండి. బాగా మరి తర్వాత ఇలా స్ట్రెయినర్ తీసుకొని మనము దీన్ని ఈ పసుపుని దీనిపైనంతా మనం ఇలా జల్లించుకోవాలి పైనంతా. నేను కూడా ఇది యూట్యూబ్లో చూసి నేర్చుకున్నానండి. సో చూశాను, నాకు నచ్చింది కాబట్టి దీంట్లో వేస్తున్నాను. సో ఇలా వేసుకున్నాక దీన్ని పసుపు అంతా మనము ఈ టెంకాయకి అంతా బాగా పట్టేలాగా మనం బాగా టెంకాయ నానబెడితే అంత బాగుంటుంది. సో ఇలా నానబెట్టి మనం దీనిపైన అంతా పసుపు అంతా పట్టుకోవాలి. టెంకాయ అంతా పైన అంతా సైడ్స్కి టెంకాయ అంతా బాగా ఎక్కడ గ్యాప్ లేకోకుండా మనం దీన్ని ఇలా జల్లించుకోవాలి దానిపైన. సో అప్పుడు ఈ వేసిన పసుపు అంతా ఈ టెంకాయ పట్టేస్తుంది. ఇప్పుడు దీనికి మనం బొట్టు అనేది పెట్టుకోవాలి. దాంట్లో అయితే మనకు ఒక పేపర్లో కట్ చేసి దాన్ని ప్రెస్ చేశారు, బట్ నేను ఇక్కడ చేత్తోనే వేశాను. సో కుంకుమ అనేది అమ్మవారికి బొట్టు అనేది పెట్టుకోవాలి. ఇలా కుంకుమ తీసుకొని అమ్మవారికి బొట్టు పెట్టుకోవాలి. మీరు ఏ బొట్టు కావాలంటే అది పెట్టుకోవచ్చు. నేను ఒక చిన్న సింపుల్గా పెట్టుకున్నానండి. కొంచెం టైం పడుతుంది ఇవన్నీ చేయటానికి. మినిమం 1 అవర్ అమ్మవారిది వంటలు ఇవన్నీ అయితే 1.5 అవర్ పడుతుంది. వంటలు అయితే 1 అవర్లో చేసేసుకోవచ్చు. అమ్మవారిని అలంకరించుకోవటానికి కూడా కొంచెం టైం అనేది పడుతుంది. భక్తి శ్రద్ధలు అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇలా మనము కుంకుమ అంతా పెట్టేసుకొని మనము ఈ టెంకాయనంతా కలిసి పైన పెట్టుకోవాలి. సో ఇలా మనము అమ్మవారికి ఇలా దీపంగా పెడుతున్నానండి. ఇలా చూడండి, వీడియోలో చూపించిన మాదిరి చాలా సింపుల్గా చేస్తున్నాను. ఇది అమ్మవారి ఇలా మనం సింపుల్గా చేసుకోవటం వల్ల మనకు బడ్జెట్ అనేది ఫ్రెండ్లీగా ఉంటుంది. సో ఇలా చేశాక ఇలా అమ్మవారికి ఇలా బొట్లు పెట్టేసుకొని నామ అనేది పెట్టుకున్నాక మనం ఇప్పుడు ఈ టెంకాయని అమ్మవారికి ఇలా కలశం పైన కూర్చోబెడదామండి. దానికోసం ఫస్ట్ మనము ఆకులు అనేది కలశంలో పెట్టాలి కాబట్టి 5 తమలపాకులు అనేది ఖచ్చితం అండి. సో ఇలా 5 తమలపాకులు కూడా చాలా ఇదైపోయినాయి. సో తమలపాకులు అనేది ఒక 5 తీసుకొని దాంట్లో మంచిది ఏ చిల్లు లేకోకుండా బాగా ఉండేది కలశంకి పెట్టాలి. చిల్లు అవన్నీ ఉండేదైతే కలశానికి పనికిరాదు. సో ఇలా మంచిగా ఉండే ఆకులు తీసుకొని నేను ఇలా సైడ్స్కి పెట్టేశాను. సో ఇలా పెట్టాక దీనిపైన నేను ఇక్కడ టెంకాయ అనేది ఇలా పెట్టి దీనికి అలంకరించుకున్నాను. మీరు చూడండి, వీడియోలో చూపించిన మాదిరి మనం చాలా సింపుల్గా అమ్మవారిని మన ఇంట్లో చాలా ఈజీగా పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పైన ఇలా బ్లౌజ్ అనేది మనము కోన్గా మనం ఇలా రౌండ్ చేసుకొని అమ్మవారికి పైన కలశం పైన ఇలా జాకెట్ పీస్ అనేది పెట్టుకోవాలి. అలాగే అమ్మవారికి నైవేద్యాలకు కూడా పెడతామండి. ఫస్ట్ ఇలా పెట్టుకున్నాక దీనికి కోన్ అనేది వస్తుంది. కోన్ లాంటిగా మనం బ్లౌజ్ పీస్ని మనము షేప్ చేసుకోవాలి. అప్పుడైతేనే ఈజీ అవుతుంది. యాక్చువల్లీ నేను దీనిపైన ఒకటి బుక్ చేశాను ఇలా పూలని వేసుకోవటానికి, బట్ అది నాకు ఆర్డర్ అనేది రిజెక్ట్ అయిపోయింది. సో అలా కాకుండా నేను ఇలా సింపుల్గా ఈ స్టైల్లో చేసి చూపించబోతున్నానండి. సో ఇదంతా మనకి అయ్యాక రోజెస్ అని దీన్ని అమ్మవారికి పెట్టి మల్లెపూలు ఉంటే మల్లెపూలు తోరణం అనేది దానికి కంఠానికి మనము కట్టేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ పీస్ అనేది పెట్టి దానికి గంధము అలాగే కుంకుమ అనేది అమ్మవారికి కలశానికి అలాగే బ్లౌజ్ పీస్ కూడా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవాలి. చూడండి, వీడియోలో చూపించిన మాదిరి బ్లౌజ్ ఇలా మనం చేసుకునే ఇవన్నీ అమ్మని అలంకరించుకోవాలి. ఇప్పుడు మనము చెంబుకి మనం చుట్టూ కంఠానికి మనము ఇలా తోరణం 9 పార్లు 5 పార్లు 9 పార్లు వేసుకుంటే మంచిదండి. అది వేసుకొని తోరణంగా కట్టుకోవచ్చు. ఇప్పుడు ఇలా మనం అమ్మవారిని చాలా చాలా భక్తితో మనము ఇలా పూజ చేసుకుంటే అష్ట ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతో మనము జీవిస్తామండి. సో మీరు ఎలాంటి లేకుండా అందరూ పిల్ల పాపలతో హ్యాపీగా ఈ పండుగ జరుపుకోవాలని కోరుకుంటున్నాను. చాలా చాలా టేస్టీగా చేసుకునే ఈ వంటలు కూడా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఏ రెసిపీ నచ్చితే ఆ రెసిపీని ట్రై చేయండి. మీకు ఏ కాంబినేషన్ నచ్చితే ఆ కాంబినేషన్లో మీరు తప్పకుండా చేస్తే చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. ఇలా దీపాలన్నీ మనము
ఇలా అంటించుకొని అమ్మవారికి వెలిగించి తర్వాత అమ్మవారికి ఆశీర్వాదాలు తీసుకొని చాలా చాలా టేస్టీగా హ్యాపీగా మనం ఈ పండుగని జరుపుకోవాలండి. సో ఇన్ని వంటలు చేశాను కదా, ఇలాగే అలంకరించుకున్నాను చాలా సింపుల్గాను. ఇప్పుడు మనము ఎంతో టేస్టీగా ఉండే మన రెసిపీస్ని మనం టేస్ట్ చేసుకొని అమ్మవారికి ఫస్ట్ నైవేద్యం పెట్టి అందరూ టేస్ట్ చేయండి. అది సో మీకు నచ్చింది కదా, తప్పకుండా నా వీడియో లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి.